హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కొత్త ట్రైన్ మీ ముందుకు వచ్చేసాను. ప్రస్తుతానికి అయితే నేను లోకమాన్య టెర్మినస్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట. సో ఇప్పుడైతే మనం స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మనకి లోపల వెళ్ళంగానే ఎంటర్ అవ్వగానే మనకైతే బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది ముందు. అండ్ మన రైట్ సైడ్ మనకి కొన్ని ఫుడ్ స్టాల్స్, ఒక పైన హెలికాప్టర్ ఫ్యాన్ అయితే ఉంది. ఇంకా కొంచెం స్టాల్స్ అవన్నీ అయితే ఉన్నాయి ఇటువైపు. పదని మనం అయితే ముందు ఒక పిక్చర్ అయితే చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం చూస్తే ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే స్టేషన్ ఫోటో అయితే ఉంది. కొంచెం మబ్బుతో ఉంది ఇక్కడ. సో మన ట్రైన్ అయితే ఇప్పుడు కాకినాడ నుండి వస్తుంది. సో ఇప్పుడు ప్లాట్ఫామ్లో ట్రైన్ ట్రైన్ అయితే వచ్చింది కదా, అదే ట్రైన్ అనమాట. మళ్ళీ ఇప్పుడు కాకినాడ నుండి అయితే వస్తుంది. అండ్ ఇదే ట్రైన్ 2 hours తర్వాత నెంబర్ మార్చుకొని మనకి కాకినాడకి అయితే రిటర్న్ అయిపోయింది అనమాట. సో పదండి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వెళ్ళిపోదాం. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఎన్టీటీ నుండి తిరువనంతపురం మీద ట్రైన్ అయితే ఉంది. 2 మీద కాకినాడ ట్రైన్ ఉంది. అండ్ 3 మీద ఎన్టీటీ నుండి వారణాసికి ట్రైన్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే తిరువనంతపురం ట్రైన్ డిపార్చర్ అయిపోతుంది, తర్వాత వారణాసి వెళ్ళి ట్రైన్ వెళ్ళిపోతుంది. సో ఈరోజు నేను ట్రావెల్ చేయబోయే కోచ్ స్లీపర్ అనమాట, S1 కోచ్ మీద. సో మనకైతే సీట్ 54 అయితే వచ్చింది. ఇప్పుడే వచ్చింది కాబట్టి ట్రైన్ లోపల క్లీనింగ్ అయితే జరుగుతుంది. సో మీరు టైం చూస్తే 11:35 అయితే అయింది అనమాట. కోచ్ అయితే క్లీన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నా సీట్ వచ్చి 54 సీట్ అప్పర్ వచ్చింది. బ్యాగ్ అయితే పెట్టి 2 వాటర్ బాటిల్ తీసుకున్నాం. 2 పవర్ సాకెట్స్, ఒక మిర్రర్ అయితే ఉంది. అటు సైడ్ ఒక ఎమర్జెన్సీ విండో అండ్ ఒక పవర్ సాకెట్ అయితే ఉందన్నమాట. సో ఈరోజు మన జర్నీలో అప్పర్ బెర్త్ అన్నమాట. మరి చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో. నా బ్యాగ్ అయితే ఇంకా నా సీట్ అయితే పెట్టేశాను. ఒకసారి వాష్రూమ్స్ ఎంత ఏంటి ఉందా ఒకసారి మనం చెక్ చేద్దాం వెళ్ళి. ఇక్కడైతే మొత్తం నీట్గా క్లీన్ చేశారు. ఇక్కడ మొత్తం వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. ఇంకా అటువైపు క్లీన్ చేస్తున్నారు. మా కోచ్ అయితే క్లీన్ అయిపోయింది. సో డోర్స్ కూడా ఓపెన్ చేశాడు. నేను లోపలికి ఇది వచ్చేసి నా బ్యాగ్ అయితే పెట్టేశాను. ఒక 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నా. 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నా. ఈరోజు మనకి అప్పర్ బెర్త్ వచ్చింది. సీట్ ఓకే అండ్ వాటర్ బాటిల్స్ అంతా ఓకే. ఇప్పుడు ఫుడ్ అరేంజ్ చేసుకోవాలి, ఆర్డర్ పెట్టుకోవాలా లేదంటే ప్యాంట్రీ. మన ట్రైన్కి అయితే ప్యాంట్రీ ఉండదు, అంతా ఆన్లైన్ ప్యాంట్రీ అనమాట. మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఆల్మోస్ట్ మనకి 1 hour 15 minutes అయితే ఉంది. ట్రైన్ 11:15కి వచ్చింది. సో ఈరోజు అయితే మనం ఈ ట్రైన్లో విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో టోటల్ డిస్టెన్స్ వచ్చి 1085 kilometers అనమాట. 1085 kilometers మనం రేపు మార్నింగ్ 9:30కి అయితే మనం రీచ్ అవుతాం. సో ఆల్మోస్ట్ 19-20 hours జర్నీ అయితే ఉండబోతుంది. ఈ రూట్ మనకి సికింద్రాబాద్ దాకా కామన్గానే ఉంటుంది. సికింద్రాబాద్ నుండి మనం నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు మీద నుండి విజయవాడకి అయితే వెళ్తాం. ఈ ట్రైన్ మనకి కాకినాడ వరకు అయితే వెళ్తుంది. సో మనం కాకినాడ దగ్గర లేదు, మనం విజయవాడలో అయితే దిగిపోతున్నాం. సో మనమైతే ఇప్పుడు 5 minutes డిలేగా మనం లోకమాన్య దగ్గర టెర్మినస్ అయితే మనం స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ 5 minutes డిలే ఎందుకు ఏంటంటే ఆన్ టైమే స్టార్ట్ అయ్యింది. సో 5 minutes డిలే అవడానికి కారణం ఏంటంటే ఎవరో చైన్ పులింగ్ చేయడం వల్ల ట్రైన్ అయితే 5 minutes ఆగిపోయింది అనమాట. సో మనమైతే ఇప్పుడు మన ఫస్ట్ స్టేషన్ నుండి 5 minutes డిలేతో మనమైతే మన జర్నీ స్టార్ట్ చేసేసాం. ఇప్పుడైతే మన నెక్స్ట్ హాల్ట్ అయిన కళ్యాణ్ జంక్షన్కి అయితే మనం వెళ్ళిపోదాం. किसी भी बारीक या
మనమైతే ఇప్పుడు స్టేషన్ బయటికి అయితే వచ్చేసాము. సో మనకి వచ్చి లాస్ట్ లో ఉంది కాబట్టి మనకి ట్రైన్ ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇక మనమైతే ఇప్పుడు 8 minutes ఎర్లీగా మన ఫస్ట్ హాలిడే నాకు కళ్యాణ్ జంక్షన్ వచ్చేసాం. 2-3కి మన అరైవల్, బట్ మనం 1:55కి మనం వచ్చేసాం అనమాట ఫస్ట్ హాలిడే నాకు కళ్యాణ్ జంక్షన్కి. शिवाजी महाराज टर्मिनस जाने वाली 15 सीटों की तेज लोकल है। यह लोकल डोंबिवली, थाने, घाटकोपर, कुर्ला, दादर, సో ఇప్పుడు మనం 20 minutes లేట్గా స్టార్ట్ అయ్యాం కళ్యాణ్ జంక్షన్ నుండి. ఎందుకంటే మన వెనకాల ముంబై నుండి చెన్నైకి వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకటి వస్తుంది. దాని గురించి మనం అయితే ఇక్కడ ఆపేశారు. ఆ ట్రైన్ అయితే మన క్రాస్ చేసుకుని వెళ్ళిపోయింది. సో దానివల్ల మనకి 20 minutes డిలే అయింది అనమాట. సో ఇప్పుడు మనం 20 minutes లేట్గా కళ్యాణ్ జంక్షన్ నుండి మనం స్టార్ట్ అయిపోయాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ అఫీషియల్ స్టాప్ అయిన లోనావాలాకి అయితే మనం వెళ్ళిపోదాం. సో అఫీషియల్ ఎందుకంటే మధ్యలో మనకి కర్జత్ స్టేషన్లో అయితే టెక్నికల్ హాల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం కర్జత్ తర్వాత వెస్ట్రన్ ఘాట్ అయితే ఎంటర్ అవుతాం అనమాట. సో దానివల్ల మనకి టెక్నికల్ స్టాప్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం కన్సిడర్ చేయకపోతే మన అఫీషియల్ స్టాప్ లోనావాలా అనమాట మనది.
సో మనం అయితే ఇప్పుడు టెక్నికల్ హాల్ట్ కోసం అయితే ఖరీదు స్టేషన్లో ఆగాం. సో బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా ఇంజన్స్, అవి ఆ ఇంజన్స్ మన ట్రైన్కి అయితే బ్యాక్ సైడ్ నుండి అటాచ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నుండి మనం వెస్టర్న్ గట్లో ఎంటర్ అవుతాం కాబట్టి మనకి కొంచెం పుష్పుల్ మోడ్లో అయితే మనం ట్రావెల్ చేస్తాం ఇక్కడ నుండి. సో మనమైతే ఇప్పుడు స్టేషన్ నుండి స్టార్ట్ అయిపోయాం. సో మన ట్రైన్ వెనకాల ఇంజన్స్ ఎందుకు అటాచ్ చేశారంటే యాక్చువల్గా వాటిని బ్యాంకర్లో కొమ్మడేసి ఉంటారు. అవి ఎందుకు అటాచ్ చేశారంటే మనం ఇప్పుడు కొండలు ఎక్కుతాం కాబట్టి కొండలు ఎక్కేటప్పుడు కోచ్ మధ్య ఉన్న జాయింట్ మీద ఎక్కువ ప్రెషర్ పడి బ్రేక్ అవ్వకుండా మనకి వెనకాల అటాచ్ చేస్తారు మన ఇంజన్స్. దీనివల్ల ఏంటంటే ఎటువంటి ప్రెషర్ ఉండదు.
ఇప్పుడైతే మన థర్డ్ అఫీషియల్ హాల్ట్ అయిన లోనావాలాకి అయితే మనం రీచ్ అయిపోయాం. సో మనం ఇక్కడ రీచ్ అవ్వడానికి ఒక 15 minutes డిలే అయితే అయ్యింది అనమాట. అండ్ మనకి ఎక్కడైతే మన బ్యాక్ సైడ్ అటాచ్ చేసిన బ్యాక్ లోకో బోర్డ్స్ అయితే తీసేస్తారు. ఇంకా మనం ఇక్కడ నార్మల్గానే వెళ్ళిపోతాం ఒక ఇంజిన్ ద్వారా. సో ఇప్పుడైతే మనం మన 4th హాల్ట్ అయిన సోలాపూర్కి అయితే మనం రీచ్ అయిపోయాం విత్ 20 minutes డిలేతో. 8:30కి అయితే మన సోలాపూర్ రీచ్ అవ్వాలి, బట్ 8:50కి మనం రీచ్ అయ్యామన్నమాట. సో 20 minutes మనకైతే డీప్లో ఉన్నాం ప్రస్తుతానికి అయితే. అండ్ ఇక్కడ నేను ఒక ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో చూద్దాం ఈ టైంకి వస్తుందా రాదు. వస్తే టేస్ట్ ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను, చెప్తాను. సో మన ఫుడ్ అయితే ఆన్ టైమే రీచ్ అయిపోయింది. సో ఫుడ్ కూడా తీసుకున్నాము. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడైతే మనం సోలాపూర్ స్టేషన్ నుండి స్టార్ట్ అయిపోయాం. అండ్ ట్రైన్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 30 minutes డిలేతో అయితే నడుస్తుంది. సో టైం అయితే ఇప్పుడు 9:04 అయితే అవుతుంది. సో పదండి ఇంకా లోపలికి వెళ్ళిపోయి మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఎలా ఉందో రివ్యూ చేద్దాం. ఈరోజు నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ ఇదే అనమాట. రైస్, చపాతీ అండ్ ఆలూ కర్రీ ఇచ్చారు. ఆలూ మటర్ కర్రీ అయితే ఇచ్చింది. సో టేస్ట్ అయితే ఆలూ కర్రీ అయితే బాగుంది. టేస్ట్ రైస్ కూడా పర్లేదు, టేస్ట్గానే ఉంది. అండ్ చపాతీస్ 3 అయితే ఇచ్చాడు, మీడియం సైజ్ చపాతీస్. అండ్ పప్పు టేస్ట్ కూడా ఎలా ఉందో. 2 రసగుల్లాలు అయితే ఇచ్చారు అనమాట మనకి. సో నాకు టోటల్ నాకు ఫుడ్ వచ్చి 143 rupees అయితే పడింది అనమాట ఫుడ్ ఇది. గుడ్ మార్నింగ్ గ్యాస్, వెల్కమ్ టు డే 2. ఈరోజు మన జర్నీలో డే 2 అనమాట. సో మనం నైట్ సోలాపూర్ తర్వాత వాడి, తాండూర్, లింగంపల్లి, సికింద్రాబాద్ దాటుకుంటా మనం ఇప్పుడైతే సత్తెనపల్లి దగ్గరలో అయితే ఉన్నాం. సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్తో పాటు ట్రైన్ జర్నీ వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. మంచి బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎంజాయ్ చేయండి ఈ వ్యూస్ని. సో ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 7 అయితే అవుతుంది. సో మనమైతే ఇప్పుడు 1 hour డిలేలో అయితే నడుస్తున్నాం. 6:30కి సత్తెనపల్లికి అయితే వెళ్ళాలి. మేబీ 7:30, 7:20కి అయితే మనం సత్తెనపల్లి రీచ్ అవుతాం. సో ఆల్మోస్ట్ 1 hour టైం అయితే లేట్గా నడుస్తుంది అనమాట ఈరోజు. మనల్ని అయితే ఇప్పుడు న్యూ పిడిగల జంక్షన్ లూప్ లైన్లో అయితే పెట్టేశారు. అవి క్రాస్ ఓవర్ అవుతుందా లేదంటే ఓవర్టేక్ అయితే చూడాలి. నాకు తెలిసి మ్యాక్సిమం పల్నాడు ఎక్స్ప్రెస్ అయితే మనకి క్రాసింగ్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది.
పల్నాడు ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ అయిన తర్వాత మనం పీగార జంక్షన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. పదండి మన నెక్స్ట్ హాల్ట్ అయిన సత్తెనపల్లికి అయితే మనం వెళ్ళిపోదాం. మధ్యలో ఇంకా ఏ క్రాస్ ఓవర్స్ కానీ ఓవర్టేషన్ లేకపోతే మనం సత్తెనపల్లికి అయితే రీచ్ అయిపోతాం. ఇప్పటికి మనం 1 అవర్ ఢిల్లీ అయితే నడుస్తున్నాం. మళ్ళీ ఏదో ఓవర్టేక్ కానీ క్రాస్ ఓవర్ కానీ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు. ఇప్పుడు మనం రెడ్డిగూడెం స్టేషన్లో అయితే మనం లూప్ లైన్లో అయితే వెళ్తున్నాం. సో నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే మనకి సబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ ఓవర్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం మరి ఏ టైంతో మనకి క్రాస్ ఓవర్ లేదా ఓవర్టేక్ అయిద్దో. ఇప్పుడైతే మనం రెడ్డిగూడెం రైల్వే స్టేషన్లో అయితే మనకి లూప్ లైన్లో పెట్టేశారు. సో సబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ తర్వాత మనం అయితే రెడ్డిగూడెం స్టేషన్ నుండి స్టార్ట్ అయిపోయాం. సో ఇప్పుడే మన అఫీషియల్ స్టాప్ అయిన సత్తెనపల్లికి అయితే మనం వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం సత్తెనపల్లి స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ మనం సత్తెనపల్లికి రీచ్ చేసేసరికి మా టైం 1 అవర్ 5 మినిట్స్ లేట్గా అయితే నడుస్తుంది. సో ఇది పదండి, ఇంకా మనం సత్తెనపల్లి నుండి స్టార్ట్ అయిపోయాం. సో మన నెక్స్ట్ స్టాప్ అయిన గుంటూరు జంక్షన్కి అయితే వెళ్ళిపోదాం. సో 7:20 గుంటూరు జంక్షన్ అరైవల్, బట్ ఇప్పుడే మనకి ఇక్కడ 7:30 అయిపోయింది. సో మేబీ 8 or 8:20 కల్లా మనం గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అయిపోతాం. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. మనమైతే ఇప్పుడు గుంటూరు జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇది మన గుంటూరు జంక్షన్ అవుటర్ అనే చెప్పాలి, ఆల్మోస్ట్ అవుటర్. సో మనం గుంటూరు జంక్షన్కి 7:20కి రావాలి, బట్ 1 అవర్ డిలే అయింది అనమాట.
మినిట్స్ హాల్ట్ తర్వాత మనం గుంటూరు జంక్షన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ హాల్ట్ మంగళగిరి. సో ప్రస్తుతానికైతే ట్రైన్ 1 అవర్ 5 మినిట్స్ ఢిల్లీలో అయితే నడుస్తుంది. యాక్చువల్గా గుంటూరులో 5 మినిట్స్ హాల్ట్, బట్ మనకి ఎందుకో తెలియదు, బట్ 10 మినిట్స్ అయితే మనం ట్రైన్లో ఆపేశారు ఇక్కడ. సో లెట్స్ గో టు నెక్స్ట్ స్టాప్, నెక్స్ట్ హాల్ట్ మంగళగిరి. ఇక్కడ మీకు ఒక ట్రాక్ రైట్ సైడ్ అయితే వెళ్తుంది కదా, సో ఈ ట్రాక్ అని మన తెనాలికి అయితే వెళ్తుంది. సో మనమైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్రాక్ నుండి విజయవాడకి అయితే వెళ్తున్నాం. సో మీరు రైట్ సైడ్ ట్రాక్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే మనం తెనాలికి అయితే వెళ్ళిపోతాం. వెల్కమ్ టు మంగళగిరి. మనమైతే ఇప్పుడు మంగళగిరి స్టేషన్కి అయితే వచ్చేసాం. సో ఇంకా మన డెస్టినేషన్ స్టేషన్ విజయవాడకి చాలా దగ్గరలో ఉన్నామన్నమాట. సో దీని తర్వాత మనం డైరెక్ట్ విజయవాడకి అయితే వెళ్తాం. సో విజయవాడలో మనం వీడియోని అయితే మనం ఎండ్ చేసేస్తాం అన్నమాట. ఇప్పుడైతే మనం మంగళగిరి స్టేషన్ నుండి స్టార్ట్ అయిపోయాం. సో మన నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టాప్ అయిన విజయవాడకి అయితే మనం వెళ్ళిపోదాం. మంగళగిరి స్టేషన్ మంచిగా రెనోవేషన్ చేశారు. ఇంకా కొన్ని రెనోవేషన్స్ చోట్ల రెనోవేషన్ జరుగుతున్నాయి. సో మీరు ఇక్కడ చూస్తున్న ఈ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నుండి ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. ఇంతకుముందు అటు సైడ్ ఆ ప్లాట్ఫామ్ మీద ఉండేది. సో ఇప్పుడు ఇటు మెయిన్ ఎంట్రన్స్ చేశారు. పెయింటింగ్ ఆర్ట్ వగేరా మంచిగానే రెనోవేషన్ చేశారు. ఇంకా కొన్ని పైన చేయాల్సిన పనులు అయితే ఉన్నాయి. సో అది కూడా క్లియర్ అయిపోతే మంగళగిరి స్టేషన్ కూడా మంచిగా మనకి కనిపిస్తుంది. సో పదండి ఇప్పుడు మన నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టాప్ అయిన విజయవాడకి మనం వెళ్ళిపోదాం.
ఇక్కడ దూరంగా ఒక రైల్వే లైన్ కనిపిస్తుంది కదా కార్నర్లో, అదే అనమాట చెన్నై హౌరా మెయిన్ లైన్ అనమాట ఇది. సో మనం అయితే ఇప్పుడు గుంటూరు నుండి సికింద్రాబాద్ విజయవాడ వయా గుంటూరు లైన్లో నుండి ఇప్పుడు చెన్నై హౌరా మెయిన్ లైన్లో అయితే మనం కలిసిపోతాం వెళ్ళి. మీకు లైట్ కనిపిస్తుంది కదా లాస్ట్లో పోల్స్ అవన్నీ, సో అదే అనమాట చెన్నై హౌరా మెయిన్ లైన్. సో మనమైతే ఇప్పుడు కృష్ణా కెనాల్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అంటే హాల్ట్ అయితే లేదు ఇక్కడ. సో కృష్ణా కెనాల్ స్టేషన్ దగ్గర మనమైతే 2 లైన్స్ కలుస్తాయి అన్నమాట. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. సో మనమైతే ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ స్టాప్ అయిన విజయవాడ జంక్షన్కి మనం రీచ్ అయిపోయాం. సో మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 to 25 మినిట్స్ డైరెక్ట్గా అయితే మనం విజయవాడ జంక్షన్కి రీచ్ అయ్యాం. సో మన ట్రైన్ అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అయితే వెళ్తుంది. సో మనమైతే ఇప్పుడు మన జర్నీ ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం. ట్రైన్ అయితే కాకినాడ పోర్ట్ దాకా వెళ్తుంది, బట్ మనం విజయవాడలోనే మన వీడియోని మన జర్నీని కూడా మనం ఎండ్ చేయబోతున్నాం అన్నమాట. సో ఇప్పటి వరకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. విజయవాడ జంక్షన్ స్టేషన్ బోర్డు అన్నమాట ఇది.